Hi, this is Raj Satish Babu, Darts Medical Academy. Come on. So, ఇక్కడ 3 ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ది ఏంటంటే రీనీట్ పేపర్ లీకేజ్ అనే విషయం చర్చ జరుగుతుంది. సో ఎందుకంటే మన డాక్టర్స్ మెడికల్ అకాడమీ స్టూడెంట్ కూడా ఒకళ్ళు మెసేజ్ చేశారు, కొన్ని క్వశ్చన్స్ మెసేజ్ చేశారు, శాంపిల్ క్వశ్చన్స్, అండ్ దే ఆస్క్డ్ ఫర్ 30,000 రూపీస్ ఫర్ ఎంటైర్ పేపర్. కావాలంటే మీకు వీడియో కూడా పెడతా అని చెప్పి వీడియో పెట్టారు, వీడియో కాల్ చేయండి అని చెప్పారు. అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే 30,000 అలా పంపించారో వాళ్ళ స్క్రీన్ షాట్లు కూడా పెట్టి మీరు కూడా పంపించండి అని చెప్పారు. సో కాబట్టి ఇదంతా ఫేక్. ఫస్ట్ పాయింట్, ఇదంతా ఫేక్. ఎందుకంటే మన పిల్లలందరూ కంగారు పడుతున్నారు, ఎందుకంటే మన బాయ్కే జరిగింది కాబట్టి కంగారు పడుతున్నారు, కాబట్టి అదంతా ఫేక్. 100% చెప్తాను, అదంతా ఫేక్. దాంట్లో వచ్చిన క్వశ్చన్లు కూడా ఫేక్. అయ్యో ఆ క్వశ్చన్ చూసి అమ్మ చాలా హార్డ్ ఉంది పేపరు, ఈసారి హార్డ్ వస్తుందేమో అని అనుకోకండి. అసలు అదంతా ఫేక్. దిస్ ఈజ్ ట్రూ. ఒకవేళ సార్ అది నిజమైతే పరిస్థితి ఏంటి? ముందే మనకి వచ్చినాయి కదా క్వశ్చన్స్, మళ్ళీ నిజమైతే మళ్ళీ మనం కంప్లైంట్ చేస్తాం, మళ్ళీ క్యాన్సిల్ చేస్తాడు. సో కాబట్టి అదేం అనుకోకండి. 100% అది ఫేక్. నేను చెప్తున్నా, మీరు గాబరా పడకండి. ఎవ్వరు కూడా దాని గురించి ఆలోచించకండి. ఇట్స్ నథింగ్. సో సెకండ్ పాయింట్ వచ్చేసి, మనకి ఎన్టీఏ వాడు లేట్గా మెసేజ్ పంపించారు. ఏంటి మెసేజ్ అంటే, అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి, పాత అడ్మిట్ కార్డ్స్ వద్దు, అవి తీసేసేయండి, మళ్ళీ కొత్త అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోండి అని ఎన్టీఏ వాడు మెసేజ్ చేశాడు. యాక్చువల్గా అది మనకి లాస్ట్ సండే అడ్మిట్ కార్డ్స్ కొత్తవి రిలీజ్ అయ్యాయి, లాస్ట్ సండే నైట్. దానికంటే ముందు చేయాల్సిన మెసేజ్ ఏంటి అందరికీ ఒక 3 days తర్వాత చేసింది. ముందు ప్లాన్ లేకుండా ఉండే. అందరికీ తెలుసు కదా ఎట్లాగో మనం కార్డ్స్ ఇచ్చేది అని చెప్పి అనుకున్నారు. కానీ కొంతమంది ఏంటంటే ఆ నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ పాత కార్డ్సే తీసుకొని పాత సెంటర్కి పోతే పరిస్థితి ఏంటని ఆలోచించి ఒక మెసేజ్ చేశారు, పాత నాట్ అలౌడ్ అని. ఇప్పుడు ఈ 3 daysలో అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అవి పాత అనుకొని అవి నాట్ అలౌడ్ అని చెప్పేసి మళ్ళీ డౌన్లోడ్ చేయడం మొదలుపెట్టారు. సో కాబట్టి అక్కడ పాత అంటే అర్థం ఏంటంటే ఒరిజినల్ నీట్ జరిగింది చూడండి, మే 3rd రోజు ఆ అడ్మిట్ కార్డ్స్ అవి కాదు, నాట్ అలౌడ్. దాని తర్వాత వచ్చినాయి అందరికీ అలౌడ్. సో కాబట్టి మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రీనీట్కి సంబంధించింది మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటే అదే సెంటరు, అదే అంటే రీనీట్లో ఏదైతే ఉందో ఆ సెంటరు, ఆ హాల్ టికెట్ నెంబరే. మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దాదాపుగా ఎందుకంటే సెంటర్స్ మార్చాడు కాబట్టి, అంటే సిటీ మారింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఖమ్మంలో ఉన్న వ్యక్తి వరంగల్లోనో లేదా కొత్తగూడెంలోనో పెట్టుకున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ గ్యాప్ వస్తుంది. ఎంతమంది పెట్టుకుంటే అక్కడ గ్యాప్ వస్తుంది. మరి ఆ గ్యాప్ని ఫిల్అప్ చేయాలంటే వీళ్ళందరూ ముందుకు తోయాలి. కాబట్టి ఇంకో సెంటర్ కూడా ఇటు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందుకనే సెంటర్స్ మారినాయి అనమాట. సో అది రెండోది. ఇక మూడోది, ప్యానిక్ అనేది వదిలిపెట్టండి. అప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, పేపరు టఫ్ వస్తుందేమో సార్, మొన్నంటే మంచిగా చేశాను, అసలు చాలా హ్యాపీగా ఉన్నాను, కానీ ఇప్పుడు తేడా వస్తే పరిస్థితి ఏంటి సార్ అని ఆలోచించకండి. స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఎడ్జ్. ఇన్ఫ్యాక్ట్ రీనీట్ అనేది చాలామంది స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్జ్. ఎందుకంటే నీట్ నేను బాగా ప్రిపేర్ అయ్యాను, బాగా రాశాను కదా డాడీ, కానీ ఇప్పుడు టెన్షన్ పడిపోయాను, రెండోసారి వస్తుందో రాదో, ఆ మార్క్స్ వస్తుందో రాదో అనే ఛాన్స్ ఒకటి దొరికింది. రెండోది, సరే అంతకుముందు మార్క్స్ రానోళ్ళు కూడా ఈసారి మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు కూడా రీనీట్ అనేసరికి నేను గాబరా పడ్డాను, ఎట్లా ఈ 30 daysలో ఎట్లా చదువుకోవాలి నాకు అర్థం కాలేదు, భయపడటమే సరిపోయింది నాకు, అందుకనే రాలేదు అనేది మీకు ఉన్నాయి. ఈ ఎడ్జ్లు ఉన్నాయి కాబట్టి అది పక్కన పెట్టండి. అది మీ అండ, అవి ఆ రీజన్స్ అనేవి అండ. ఎందుకంటే మేము కూడా అనలేని పరిస్థితి దానికి, రీనీట్ కాబట్టి అది కొత్తగా వచ్చింది కాబట్టి మేమెంత టెన్షన్ పడుతుంటే స్టూడెంట్స్ జస్ట్ ఆల్మోస్ట్ మైనర్లో ఉంటారు, ఎంత టెన్షన్ పడతారు చెప్పండి. కాబట్టి ఎవరు మిమ్మల్ని ఏమన్నారు, ఆ భయాన్ని వదిలేయండి. నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఏమైతే చదువుకున్నారో ఈ 2 days మళ్ళీ అవే చదువుకోండి, గాబరా పడకండి. అలానే నీ సెంటర్ ఎక్కడ అని చెప్పేసి ఎంక్వైరీ తీయకండి. ఎందుకంటే ఈసారి పక్కా స్ట్రిక్ట్గా అయితే జరుగుతుంది, అంతకుముందు కన్నా స్ట్రిక్ట్ జరుగుతుంది. ఎవరో ఏదో వచ్చి హెల్ప్ చేస్తారు అనేది ఉండదు, దాన్ని వదిలేయండి. మీ సొంత నాలెడ్జ్ మీదే మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. సరే పేపర్ ఈజీగా వస్తే వెళ్ళండి, మంచిగా రాస్తాం. టైం మేనేజ్మెంట్ అదృష్టం ఏంటంటే ఇంకో 1/2 గంట కూడా పెరిగింది కాబట్టి ఓఎంఆర్ దానికి పనికొస్తుంది. 2 to 5:15 కాబట్టి పేపర్ ఈజీగా వస్తే వెళ్ళండి.
సిల్లీ మిస్టేక్స్ లేకుండా చేయాలి. పేపర్ హార్డ్గా వస్తే ఫస్ట్ పేపర్ చూడగానే పేపర్ హార్డ్గా వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఎగిరి గంతేయండి, హుర్రే అనండి. ఎందుకంటే మనకి టైం మళ్ళీ అదే 3 గంటలు 15 నిమిషాలు. ఈజీగా వస్తే అన్ని క్వశ్చన్లు చేయాల్సి వచ్చేది ఆ టైంలో. బట్ ఇప్పుడు హార్డ్గా వచ్చింది కాబట్టి మనం చేసే క్వశ్చన్ తక్కువ క్వశ్చన్సే ఉన్నాయి. హార్డ్ క్వశ్చన్స్ వద్దు, మనం ముట్టుకోము. తక్కువ క్వశ్చన్సే కాబట్టి నీకు ఒక్కో క్వశ్చన్కి ఎక్కువ టైం వచ్చింది. అప్పుడు ప్రశాంతంగా జాగ్రత్తగా చేసుకోవచ్చు తప్పు పోకుండా. కాబట్టి అట్లా హ్యాపీ ఫీల్ అవ్వండి అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా బూస్టప్ అవుతుంది. సో ఎస్పెషల్లీ అందరూ భయపడేది ఏంటంటే ఇక బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఈజీగా ఇచ్చినా హార్డ్ వచ్చినా చేస్తూనే ఉంటారు. కాకపోతే బయాలజీలో బాగా ఈజీగా వస్తే 360, 350, 3+ వస్తూ ఉంటాయి. కొంచెం మోడరేట్గా ఇస్తే 340+ వస్తూ ఉంటాయి. హార్డ్గా ఇస్తే 320, 330+ వస్తూ ఉంటాయి. ఇక భయపడేది ఎక్కడ ఫిజిక్స్లోనే ఎక్కువ భయపడుతూ ఉంటారు. కాబట్టి హార్డ్గా వస్తే కనుక అంటే 2025 మోడల్లో వస్తే కనుక దాంట్లో కూడా ఒక 20 క్వశ్చన్లు ఈజీగా ఉన్నాయి తెలుసా మీకు. సో మనం ఏదైతే మనం టెస్ట్లో పెట్టుకున్నామో 100% లెవెల్ 0, లెవెల్ 1 అని ఏదైతే పెట్టుకున్నామో దాంట్లో నుంచి ఒక 20 క్వశ్చన్లు పక్కా వస్తాయి. లెవెల్ 2 ఏదైతే పెట్టుకున్నామో దాంట్లో నుంచి కనీసం ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి. హార్డ్ అంటే ఎక్కడ 10 to 15 క్వశ్చన్సే. మనకెందుకు, మనకి సీట్ రావడానికి 30 క్వశ్చన్లు చేసిన 34, 120 మన సీటు మనకు వస్తే మన మార్క్స్ మనకు వస్తాయి. కాబట్టి వాటిల్లో పిక్ చేసుకోండి నీకు ఇష్టమైన చాప్టర్ లేదా ఆ క్వశ్చన్స్ పిక్ చేసుకొని పెట్టండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నా, ఎగ్జామ్ అనేది 2 రౌండ్స్లో రాయాలి. ఫస్ట్ రౌండ్లో వచ్చిన అన్ని సబ్జెక్ట్స్లో కూడా వచ్చిన క్వశ్చన్స్ అన్నీ పెట్టుకుంటూ పోండి. ఓఎంఆర్ బబ్లింగ్ చేసుకోండి, ఊపిరి పీల్చుకోండి. రెండో రౌండ్కి రండి. ఇప్పుడు ఏమైతే వదిలేసా ఒక్కొక్కటి పెట్టుకోండి. ఫస్ట్ రౌండ్లో ఫెమిలియర్ క్వశ్చన్స్, అదే ఇది మనకు గ్రాండ్ టెస్ట్లో వచ్చింది లేదా డైలీ టెస్ట్లో వచ్చింది, ఇది చూశాను, చదివాను, చిన్నగా ఉంది క్వశ్చన్, అలా ఫెమిలియర్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి పెట్టేసేయండి. రెండో రౌండ్లో ఒకవేళ టైం సరిపోకపోయినా మన ఫెమిలియర్ క్వశ్చన్స్ అన్ని పెట్టాం కాబట్టి ఒక హ్యాపీనెస్ ఉంటుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, బీ కాన్ఫిడెంట్. డెఫినెట్గా రీనీట్ మందే. మొన్న నీట్లో ఎప్పుడైతే మన ప్రెడిక్టర్ ప్రకారం 120 మెడికల్ సీట్స్ అన్నామో, రీనీట్లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఎందుకు మిగతా వాళ్ళు కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో డోంట్ లీవ్ యువర్ కాన్ఫిడెన్స్. అండ్ సెంటర్స్ గురించి ఏం డిస్కషన్ చేసుకోకండి, మంచిగా హాయిగా ప్రశాంతంగా ఏమైతే చదువుకున్నారో సినాప్సిస్లు, ఫార్ములాస్ అవి చదువుకోండి. ఓకే, ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్. దిస్ రాల్ సతీష్ బాబు, డాక్టర్ మెడికల్. కమాన్.